This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎస్ఎస్సి నుంచి భారీగా 25,000కి పైగా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. మీరు హయ్యర్ స్టడీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు, కానీ మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 40,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరి ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి మన సొంత రాష్ట్రంలోనే, అది కూడా తెలుగులోనే సింగిల్ పరీక్ష పెట్టి సెలెక్షన్ చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి ఎస్ఎస్సి వాళ్ళైతే 2025-26 ఇయర్కి సంబంధించి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ssc.gov.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో మీకు పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ చూడండి, డిఫరెంట్ ఫోర్సెస్లో ఉంటాయి. మేల్స్కి సపరేటు, ఫీమేల్స్కి సపరేటు చూడొచ్చు. మీకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దాంట్లో టోటల్ 524 వేకెన్సీస్ ఉన్నవి మేల్స్కి అయితే. ఫీమేల్స్కి అయితే 92 వేకెన్సీస్ ఉన్నవి. అలాగే మీకు కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. ఎస్సీ వాళ్ళకి సపరేట్గా, ఎస్టీ వాళ్ళకి సపరేట్గా, ఓబీసీ వాళ్ళకి సపరేట్గా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సపరేట్గా, జనరల్ వాళ్ళకి సపరేట్గా ఉన్నవి. సో ఇలా మీకు సిఐఎస్ఎఫ్లోనేమో మేల్స్కి అయితే 13,135 వేకెన్సీస్, ఫీమేల్స్కి అయితే 1,460 వేకెన్సీస్. సిఆర్పిఎఫ్ దాంట్లో మేల్స్కి 5,366, ఫీమేల్స్కి 124. తర్వాత మీకు ఎస్ఎస్బి సశస్త్ర సీమబల్ ఉంటుంది, దాంట్లో మేల్స్కి ఏమో 1,764, ఫీమేల్స్కి అయితే లేవు. తర్వాత ఐటీబీపీలోనేమో మేల్స్కి 1,099 అండ్ ఫీమేల్స్కి 194 ఉన్నవి. ఏఆర్ దాంట్లోనేమో మేల్స్కి 1,554, ఫీమేల్స్కి 150 ఉన్నాయి. ఇంకా ఎస్ఎస్ఎఫ్ దాంట్లోనేమో మేల్స్కి 23, ఫీమేల్స్కి అయితే లేవు. ఇలా టోటల్ మేల్స్కి అయితేనేమో 467 వేకెన్సీస్, అదే ఫీమేల్స్కి అయితేనేమో 2,020. ఇలా టోటల్ 25,487 వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేల్స్కి సపరేట్గా, ఫీమేల్స్కి సపరేట్గా, అందులోనూ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని ఇచ్చారు. మీరు క్లియర్గా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు 1 జనవరి 2026. ఆ డేట్ కల్లా ఎవరికైతే 10th క్లాస్ పాస్ అయినా అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్. ఇంకంతే, ఏ స్టేట్ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 1 జనవరి 2026 కల్లా ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ 2026లో 10th క్లాస్ కంప్లీట్ అయ్యే వాళ్ళు ఉన్నా సరే ఏం పర్లేదు. ఈ ఎస్ఎస్సి నుంచి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి జాబ్స్ ఎప్పుడు వచ్చినా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే, ఏ పోస్టుకి సెలెక్ట్ అయినా సరే లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 ఇస్తారు. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ కాబట్టి చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అన్నీ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 40,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జనవరి 2026 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 23 ఇయర్స్ ఉండాలి. అండ్ బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 జనవరి 2003 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా ఏజ్లో మీకు 3 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఇక్కడ ఇచ్చిన ఏజ్ లిమిట్స్ అనేవి ఇక్కడ ఇచ్చిన ఏజ్కి యాడ్ చేసుకోండి, మ్యాక్సిమం ఏజ్కి యాడ్ చేసుకోండి. ఆ ఏజ్ ప్రకారం మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అప్లై చేసుకున్న వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే, అది కూడా తెలుగులోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సెంటర్స్ కూడా చెప్తాను ఏ సెంటర్స్లో కండక్ట్ చేస్తారో. ఫస్ట్ సిబి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పీఈటీ ఉంటుంది. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్గా డీవీ కండక్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు.
మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకోవచ్చు. పార్ట్ ఏ, పార్ట్ బి, మీకు 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ ఏలో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ 40 మార్క్స్ ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంకా మీకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ 60 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు, 1 అవర్ ఇస్తారు. 80 క్వశ్చన్స్ 160 మార్క్స్. మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది. 1/4 నెగిటివ్ ఉంటుంది, 0.25. అంటే మీరు 4 తప్పు పెడితే అలా 1 మార్క్ కట్ చేస్తారు, కానీ ఒకటి రైట్ పెడితే 2 మార్క్స్ ఇస్తారు. అలా మీకు మ్యాక్సిమం నెగిటివ్ 1/2 లెక్కనే పడుతుంది, ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. హైట్ వచ్చేసి మినిమం హైట్ చూడండి. ఫస్ట్ మేల్స్ క్యాండిడేట్కి అయితేనేమో 170 సెంటీమీటర్స్ ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకేమో 170 సెంటీమీటర్స్, ఫీమేల్కి అయితే 157 సెంటీమీటర్స్. అదే ఎస్టీ వాళ్ళకైతేనేమో మేల్స్కి 162.5 సెంటీమీటర్స్, ఫీమేల్స్కి అయితే 150 సెంటీమీటర్స్. మేల్స్కి చెస్ట్ వచ్చేసరికి, ఫీమేల్స్కి ఏముంటుంది, మేల్స్కి చెస్ట్ వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకు ఎక్స్పాండ్ చేయకముందుకు 80 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ చేశాక 5 సెంటీమీటర్స్ పెరగాలి, 85 కావాలి. అదే ఎస్టీ వాళ్ళకైతేనేమో ఎక్స్పాండ్ చేయకముందుకు 76, ఎక్స్పాండ్ చేశాక 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు పీఈటీ కూడా ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది 3rd స్టెప్లో అనమాట. ఇందులో మేల్ క్యాండిడేట్స్ ఏమో 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో రన్ చేయాలి. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ ఏమో 1600 మీటర్స్ని 8.5 మినిట్స్లో రన్ చేయాలి. ఇవన్నీ క్వాలిఫైయింగ్ నేచరే ఉంటాయి. మీకు మెయిన్ మాత్రం ఆ ఎగ్జామ్ నుంచే సెలెక్షన్ అయితే చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అని చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరులో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేటలో కండక్ట్ చేస్తారు. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ లొకేషన్ దగ్గర అయితే ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 3 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఫస్ట్ ఏ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెంటర్లోనే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి, నోటిఫికేషన్ మీకు ఈ రోజే రిలీజ్ అయింది, అప్లికేషన్ కూడా ఈ రోజే స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి మీరు 1 డిసెంబర్ 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి. నేను ఈరోజు వచ్చిన వెంటనే వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు అప్లికేషన్ ఫీ ఉంటుంది, చెప్తాను ఫీ గురించి కూడా. మీకు అలా అప్లికేషన్ ఫీ పే చేయడానికి కూడా డేట్ ఇచ్చారు. అండ్ మీకు సిబిటి ఎగ్జామ్ కూడా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ ఈ మంత్స్లో మీకు 2026లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు 8th జనవరి 2026 నుంచి 10th జనవరి 2026 ఈ మధ్యలో అయితే చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ ఫీ ఛార్జెస్ ఉన్నారని చెప్పాను. ఫస్ట్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకు కూడా 100 రూపీసే ఉంటుంది. సో చాలా తక్కువ ఫీజు 100 రూపీస్ అనేది. ఎస్ఎస్సి వాళ్ళు మీకు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా మందికి అప్లికేషన్ ఫీ ఉండదు, ఉన్న వాళ్ళకు కూడా 100 రూపీసే ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఎస్సి అటెంప్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు మంచిగా ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అని కొట్టుకోవడానికి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మీరు ఎస్ఎస్సి వీళ్ళ అఫీషియల్ చూసుకోవచ్చు, ssc.gov.inకి వెళ్ళాలి. అందులో మీరు ఓటీఆర్ చేసుకోకపోతే ఓటీఆర్ చేసి పెట్టుకోండి. ఓటీఆర్ ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది, మీరు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓటీఆర్ చేసుకున్నాక మీరు అందులో జీడీ కానిస్టేబుల్ ఉంటుంది, దానిపైన అప్లై లింక్ పైన క్లిక్ చేసినంటే మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, ప్రాపర్గా ఇచ్చేసేయాలి. లైవ్ కెమెరా ఫోటో దిగాలి, ఖచ్చితంగా ఇది లైవ్గా దిగాల్సి ఉంటుంది. మీరు ఫోన్లో అయినా ఎస్ఎస్సి యాప్ ఉంటుంది, యాప్ నుంచి అయినా వేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ ఫోటో అడుగుతుంది, అవి కూడా ఇచ్చేసాక పేమెంట్ ఉన్న వాళ్ళు పే చేయాలి, లేని వాళ్ళు వస్తుంది. పేమెంట్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జాక్ట్ ఎగ్జామ్ డేట్స్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. మెసేజ్ వస్తూనే ఉంటుంది, మీ నెంబర్ ఇచ్చారంటే సార్ మీకు మెసేజ్ వస్తూనే ఉంటుంది. మీకు అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళు జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ లాగిన్ లేదా రిజిస్టర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేసి చూసుకోవచ్చు, ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఒక్కసారి ఓటీఆర్ చేసుకోవాలి. చాలామంది చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎస్ఎస్సిలో మ్యాక్సిమం చేసుకొని ఉంటారు. చేసుకొని వాళ్ళైతే ఖచ్చితంగా ఓటీఆర్ ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ వస్తుంది, ఇంకా మీరు ప్రతిసారి జస్ట్ లాగిన్ అయిపోతే సరిపోతుంది. సో ఓటీఆర్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ ఇవ్వాలి, క్యాండిడేట్ నేమ్, ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి ఒకసారి ఓటీఆర్ చేసుకొని లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకున్నారంటే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇంకా ఎస్ఎస్సిలో వచ్చే ఏ జాబ్స్ కానీ మీరు ఒకసారి ఓటీఆర్ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే
లేదు. సో అప్లికేషన్ చేసుకొని క్లియర్గా ఫీ ఉన్న వాళ్ళు ఫీ పే చేయండి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు, సబ్మిట్ చేస్తే. సో ఈ ఆపర్చునిటీ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 25,000కి పైగా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు ఈ రోజే నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.